నమస్తే అండి. లక్ష్మీ పార్వతి ఎంత దుర్మార్గురాలో, ఎంత నీచురాలో చాలా విషయాలు ఇందులో ఈమె గురించి తెలియని కొన్ని విషయాలు ఐఏఎస్ల ద్వారా, ఐపీఎస్ల ద్వారా ఎన్టీఆర్ గారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అలాగా ఆ పర్సనల్కి ఫ్యామిలీకి సంబంధించిన ఆ ఫ్యామిలీకి అటాచ్గా ఉండే కొంతమంది వ్యక్తులు చెప్పిన నిజాలతో చేస్తున్న వీడియో. ఇది వ్యూస్ కోసం అబద్ధాలు చెప్పి ఒక లేడీని రోడ్డుకి ఈడ్చాలని ఉద్దేశం అయితే లేదు. కానీ ప్రతిసారి ఎన్టీఆర్ గారి కుమార్తెల్ని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా టార్చర్ పెడుతూ తిడుతూ ఉంటుంది. ఆఖరికి నారా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మదర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే నువ్వు ఇవ్వెవడవే చెప్పటాకే అని చెప్పి నానా కోతలు కూస్తూ బాబు గారిని, అలాగే బాబు గారి వైఫ్ని, వీళ్ళందరినీ కూడా నోటికి ఇష్టానుసారంగా అవాకులు చవాకులు మాట్లాడి ఈ లక్ష్మీ పార్వతి, ఈ దుర్మార్గురాల గురించి ఈవిడ బయోడేటా అంతా క్లియర్గా, కొంచెం లేట్ అయినా సరే మొత్తం మీకు తెలియని విషయాలతో నేను ఆ విషయాలు మీ ముందుకు పెడుతున్నాను. ఈ లక్ష్మీ పార్వతి తను చిన్న పేద కుటుంబంలో పుట్టింది. వీరకన్నం సుబ్బారావు గారికి అప్పటికే పెళ్ళయ్యి 4 బిడ్డలున్న తండ్రి, భార్య చనిపోవటం జరిగింది. వీరకన్నం సుబ్బారావు గారు అప్పటికే బుర్రకథలు చెప్తూ మంచి ఫేమస్ అయ్యాడు. ఈయన దగ్గర పెడితే ఆ కుటుంబంలో కొంచెం ఆయన ఆర్థికంగా వెసులుబాటున్న వ్యక్తి, చదువు చెప్పేస్తాడు, ఈమె బాగా చదువుతున్న ఉద్దేశంతో వారింట్లో పెట్టడం జరిగింది. వీరగంధం సుబ్బారావు గారు అప్పటికే పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు, కానీ ఈమెను చేసుకోవాల ఆలోచనలు అయితే లేరు. ఎందుకంటే ఆమె వయసుకి ఈయన వయసుకి 20-10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. కాబట్టి పెళ్లి చేసుకోవటానికి ఈమెని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోలేదని చెప్పడం జరిగింది ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో. కానీ వీరగంధం సుబ్బారావు గారు ఇంట్లో ఉంటూ ఆయన్ని ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడితే అక్కడ ఉన్న పెద్దలు, నువ్వు ఎలాగూ బయట వ్యక్తిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, అదే నిన్ను ఇష్టపడే అమ్మాయిని చేసుకుంటే నీకు అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పడం జరిగింది. పెళ్లి చేసుకుంటా తన 4 బిడ్డలతో పాటు లక్ష్మీ పార్వతిని కూడా ఆయన చారదీసి పిల్లలకి రెండో భార్యకి మధ్యన పరపత్యాలు రాకుండా ఆ బాధ్యతలన్నీ భరిస్తూ ఆయన చాలా ప్రేమగా చూసుకోవడం జరిగింది. ఈమెకి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన ఇప్పుడు ఎముకల డాక్టర్గా స్థిరపడ్డాడు. ఆ అబ్బాయి తనని తన పుట్టిన బిడ్డను కూడా చెరుకు పక్కన కూర్చోబెట్టుకుని అన్నం ముద్దలు తినిపించిన వ్యక్తి వీరగంధం సుబ్బారావు గారు. అలాంటి వ్యక్తిని ఈమె ఎలాంటి పాటలు పెట్టిందంటే అది మీకు ఈ స్టోరీలో అర్థమవుతుంది. ఈమె మంచి టాలెంట్ ఉన్న పర్సను, మంచి స్పీచ్లు ఇస్తుంది, చక్కగా మాట్లాడుతుంది. ఈమెని మన సపోర్ట్ ఇస్తే ఎంత ఎత్తుగా ఎదుగుద్దని అనుకునేవారట వీరగంధం సుబ్బారావు గారు. 1982లో మన ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు అప్పుడు ప్రతి ఊర్లో కూడా ఎన్టీ రామారావు గారి ప్రభావం చాలా విపరీతంగా ఉండేది, ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తి వస్తే మన కళాకారులకు కూడా మంచి జరుగుద్ది, నువ్వు ఎన్టీఆర్ గారికి బుర్ర కథల రూపంలో ప్రచారం చేయని చెప్పి అక్కడ ఆ ఊర్లో, ఆ గుంటూరు సరౌండింగ్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఆయన అడగటం జరిగింది. అలాగే ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అసలు ఎన్టీఆర్ గారిని కల్పించే అవకాశము ఇచ్చిందే వీరగంధం సుబ్బారావు గారని చెప్పాలి. అది ఎలానో చెప్తా. ఈయనకి అమెరికాలో బుర్ర కథలు చెప్పే అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు వీరగంధం సుబ్బారావు గారిని అక్కడ టీడీపీకి
బుర్రకథలుని సమన్వయం చేసి తనదైన శైలిలో బుర్రకథ బాగా చెప్తుంటే టీడీపీ లీడర్ ఉపేంద్ర గారు మీరు ఢిల్లీలో చేయండి, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మీకు ఢిల్లీలో ప్రోగ్రాం ఏర్పాటు చేస్తానని చెప్తే అప్పుడు ప్రచారాల్లోకి లక్ష్మీ పార్వతిని తీసుకుని కూడా ఈయన ప్రచారాలు చేసేవారట ఈరగంధం సుబ్బారావు గారు. అంటే ఆయన తెలియదు ఆయన గొయ్యి ఆయనే తవ్వుకుంటున్నట్టు. అందులో భాగంగానే ఢిల్లీలో అక్కడ తనదైన శైలిలో బుర్రకథ చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్టీఆర్ గారికి చాలా మంచిగా బుర్రకథలు చెప్తుంటాడని మీ చేతుల మీదుగా అవార్డు ఇవ్వాలని చెప్పి అప్పుడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారిని లక్ష్మీ పార్వతి ఈరగంధం సుబ్బారావు గారి చేతిలో అవార్డు తీసుకోవటం, నా భార్య లక్ష్మీ పార్వతి అండి ఎంఏ చేసిందని చెప్పి పరిచయం చేయటం జరిగింది. అందులో భాగంగా ఈ పార్టీ ప్రచారాల కోసం ఇద్దరు కూడా విస్తృతంగా ప్రచారాలు పర్యటనలో తిరుగుతూ ఉండేవారు. తర్వాత ఈమెని చదివించాలి, మంచి విద్యావంతురాలను చేయాలని చెప్పి స్టేజీ ఆర్టిస్ట్ ఇంట్లో ఈ ఈరగంధం సుబ్బారావు గారికి తెలిసిన స్టేజీ ఆర్టిస్ట్ ఇంట్లో పెట్టి హైదరాబాద్లో నమ్మకంతో పెట్టారట చదువుకోవటానికి. అప్పుడు కొంతమంది వ్యక్తులు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు పెళ్ళైన వ్యక్తిని పరాయి ఊర్లో పెట్టి నువ్వు చదివించడం పద్ధతి కాదు, రకరకాల పరిణామాలకి దారితీస్తుందని చెప్తే అప్పుడు ఈరగంధం సుబ్బారావు గారు అనుకున్నారట, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, చదువుకుంటే చెడిపోతారా, ఊర్లో ఎంత చెడిపోతారా అని చెప్పి నవ్వుకున్నారట. పెద్దవారి మాటలు ఇవి ఎంత రాంగ్ అని అనుకున్నారట. ఆమె ఇటు జాగ్రత్తగా ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళే ముందే అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి, ఇది స్వయంగా అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పిన మాట, ఇది మీ కథ రాయటానికి నాకు అవకాశం కల్పించండి అని అంటే, అమ్మ నాకు ఏ కథ రాయొద్దు అని చెప్పి దండం పెట్టి పంపించేశారట అక్కినే నాగేశ్వరరావు గారు. లేకపోతే ఆయన జీవితం ఏమైపోదు. ఆయన అక్కినే నాగేశ్వరరావు గారు మన ఎన్టీఆర్ గారిలాగా బోళా మనిషి కాదు, అందరినీ నమ్మే వ్యక్తి కాదు, ఇంటెలిజెంట్ తెలివైన ఆయన కాబట్టి ఈమెని వదిలించుకున్నాడు ఆయన. తర్వాత ఎవరున్నారు ఆ ప్లేస్లో ఇంకా అంటే ఎన్టీఆర్ గారినే పట్టింది కథ రాస్తాను స్వామి అని చెప్పి. అప్పటికే ఎలక్షన్లలో ఆయన ఓడిపోవటం జరిగినప్పుడు మంచి డిప్రెషన్లో ఉండటం కూడా జరిగింది. అదే సందర్భంలో మాటికి వెళ్ళటం ఆయన కలుసుకోవటం జరిగింది. ఇందులో ఒక భాగంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు కోడలు అన్న మాట ఏంటంటే, ఎన్టీఆర్ గారిని చూడటానికి ఇరుగు పొరుగు జిల్లాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి రావటం చూడటం జరిగేది. ఆ వచ్చిన వాళ్ళు రాజకీయంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు, మామూలు సామాన్య వ్యక్తులై ఉండొచ్చు. అక్కడ కాఫీ కప్పులు లేదా స్మోక్లు సిగరెట్స్ ఇవన్నీ కాల్చి చిందరవందరంగా ఉండేది. నాకు రామకృష్ణ గారి భార్యట నాకు ఇది ఇష్టం లేదని చెప్పి అంటంతో అప్పుడు ఎన్టీఆర్ గారు తన కుమార్తె ఇల్లు ఉమాగారు ఇల్లు, అది చాలా చిన్న ఇల్లు, అక్కడ అందులోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజునే ఇక్కడ అభిమానులు ఎవరు ఇంటికి వచ్చి కలవటానికి లేదని బోర్డు పెట్టించేయడం జరిగింది. తర్వాత అబిడ్స్కి వెళ్ళిపోవటం జరిగింది. ఆయన ఒక రాష్ట్ర సీఎంగా ఉండవలసిన అవసరం అయితే కాదు, అలాంటి చిన్న ఇంట్లో ఉండటం జరిగింది. అదే సమయంలో ఈవిడ తరచూ కలవటం, ఈయన కుమార్తెలకి అల్లులకి తెలియటం, ఇది నచ్చక అప్పటి వరకు అటాచ్మెంట్గా ఉన్న కొడుకులు కూతులు కూడా దూరం అయిపోయారు. ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ గారి పిల్లలు కూడా క్లోజ్గా మూవ్ అవటం ఉండేది కాదట. ఆయన్ని కలుసుకోవాలని సరే ఫ్రీడమ్గా వెళ్ళిపోవటం అనేది ఉండేది కాదట. అంటే ఎన్టీఆర్ గారు చాలా స్ట్రిక్ట్ వ్యక్తి. అప్పుడు భార్య చనిపోయి ఉంది. కుమార్తెలు భోజనం పెట్టడం మానేయట కారణం ఏంటంటే
ఈ లక్ష్మీ పార్వతి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉండి పాగా వేసింది. అది నచ్చలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్టీఆర్ గారిని మాయలో వేసి బుట్టలో వేసి ఆయన్ని పెళ్లి వరకు లాక్కొచ్చింది. అది మసిపూసిందో మాడిగా చేసిందో ఏం చేసిందో తెలియదు. ఎన్టీఆర్ గారికి మేజర్ చంద్రకాంత్ సినిమా చేసే సమయంలో ఆయనకి మైల్డ్ స్ట్రోక్, పక్షపాతం లాంటివి వస్తే చేతులు పనిచేయడానికి కూడా పని చేయలేని పరిస్థితిలో అన్నం తినిపించడం కూడా చేసింది. ఈయన ఎన్టీఆర్ గారు ఈవిడ మాటలకి ఉప్పొంగిపోయి ఆయన మామూలుగా బోలాశంకరుడు అని చెప్తారు. ఈవిడ కవితలకి ఈవిడ తీయని మాటలతో పాటు ప్రేమగా అన్నం తినిపించటం, సపోర్ట్గా ఉండటం, ఆసరాగా ఉండటంతో భార్యకు దూరంగా ఉన్న వ్యక్తి, ప్రేమాభిమానాలకు దూరమైన వ్యక్తి ఈవిడని మాయ మాటలు నమ్మి ఇంతకన్నా బాగా ఎవరు చూసుకుంటారని బ్లైండ్గా నమ్మటం జరిగింది. పెళ్లి చేసుకుంటానంటే ఇంటి సభ్యులు అందరూ కూడా తీవ్రంగా ఖండించారు. అయినా ఆయన ఎవరి మాట వినలేదు. కానీ ఒకానొక సమయంలో ఆయన వద్దు అని చెప్పినప్పటికి కూడా ఈ సమస్యలు వస్తున్న వెళ్ళిపో అన్నా సరే స్వామి స్వామి అంటూ ఎన్టీఆర్ గారిని వలలోకి పన్నింది. ఎన్టీఆర్ గారిని చూసే దిక్కు లేదు, నేనే చూశాను అంటున్నారు. లక్ష్మీ పార్వతి ఈయన రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిందా? ఎన్టీఆర్ గారు ఈయన అడుక్కు తినే స్థాయిలో ఉన్నారా? కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. అంటే 1 కోటి మంది కుక్కలు వచ్చి వండి పెడతారు. నేను ఆయన్ని శారదీశాను, ఆయన శారదీశాను, పిల్లలు ఎవరో పట్టించుకోలేదని వాగుతుని లక్ష్మీ పార్వతిని పళ్ళు రాలగొట్టాలి. కానీ ఈమె ఎప్పుడైతే ఆయన లైఫ్లోకి ఐరన్ లెగ్తో వెళ్ళిందో ఆయన జీవితం ఆ రోజునే పట్టాపంచలు అయిపోయింది. ఎన్నో దుర్మార్గాలు చేసింది. ఎలాగైతే ఒక సభలో ఈయన అనౌన్స్మెంట్ చేయటం, ఇద్దరు భార్యాభర్తలుగా 10 మంది కొంతమంది ఆక్షేపణ చేసినప్పుడు, కొంతమంది అయితే అప్పుడు ఆ రోజుల్లో సరేలే ఎవరో ఒకరు తోడుగా ఉండాలి కదా ఈ వయసులో ఆయనకి అని చెప్పి కొంతమంది సపోర్ట్ చేసి కొంతమందిని తిరస్కరించారు. పూర్తిగా కుటుంబ సభ్యులైతే ఎవ్వరూ కూడా ఇష్టపడలేదు, చాలా బాధపడ్డారు, దూరం అయిపోయారు. కానీ లక్ష్మీ పార్వతి అప్పటికే ఎన్టీఆర్ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. బీపీ, షుగరు, అలాగే పెరాలసిస్, స్ట్రోక్ ఇలాంటి విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తికి పిల్లలు కావాలని చెప్పి హార్మోన్స్ ఇంజెక్షన్లు చేపించిన దుర్మార్గురాలు. అంటే ఎవరో జ్యోతిష్యులు చెప్పారంట, ఈమెకి ఎన్టీఆర్ గారికి పుట్టే సంతానము చాలా దేశాన్ని పరిపాలించే వ్యక్తి పుడతాడని ఎవరో సిద్ధాంతి చెప్పారట. అలా ఆ 74 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఈమె హార్మోన్స్ ఇంజెక్షన్ చేయించటం, టాబ్లెట్స్ అనేవి వాడించడం చేపించింది. డాక్టర్ కుసుమ గారు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆవిడ ఎంబీబీఎస్ డాక్టర్ అవటం వలన ఆ డాక్టర్ ఫీల్డ్లో అందరూ ఉంటారు. సోమరాజు గారు, ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ డాక్టర్ సోమరాజు గారు, ఇలాంటి వ్యక్తుల ద్వారా ఎన్టీఆర్ గారికి ఇలాంటి ఇంజెక్షన్లు చేపిస్తుంది సంతానం కోసం అని చెప్పి బయటపడిన నగ్న సత్యం ఇది. ఈ దుర్మార్గురాలు ఇప్పుడు నా భర్త నన్ను మోసం చేశాడు, నన్ను హింసించాడు అని చెప్పి ఎన్టీఆర్ గారి దగ్గర మాయ మాటలు చెప్తే ఆ డైవర్స్ తీసుకునే ప్రాసెస్లో ఎంతో టార్చర్ అనేది అనుభవించారు ఈరగంధం సుబ్బారావు గారు. పోలీసులు రావటం, ఆయన చూసి భయపడిపోవటం, అప్పట్లో పోలీసులు వచ్చారంటే ఊరు వాడ అంత అలరైపోవటం, ఆయన పోలీసులు తీసుకెళ్తుంటే ఆ ఊర్లో వాళ్ళందరూ విచిత్రంగా చూస్తే ఈయనకి చాలా అవమానంగా ఉండటం, కొంతమంది వచ్చి ఏంటి మీ భార్య ఇలా వెళ్ళిపోయిందంట కదా అని గుచ్చి అడగటం, ఈ అవమానాలన్నీ భరిస్తూ ఉన్నాడు. ఆయన ఒకనొక దశలో ఊర్లోంచి పారిపోవటం కూడా జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఈయన్ని చాలా ఒత్తిడి చేశారు. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం ఎన్టీఆర్ గారు ఆపోజిట్ పార్టీ కాబట్టి దీన్ని బేస్ చేసుకుని రెండో పెళ్ళిని ఈరగంధం సుబ్బారావు గారిని ముందు పెట్టి
వారి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ వాళ్ళు చాలా ఒత్తిడి తెచ్చారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ఎందుకు చేస్తారని చెప్పి నమ్మి పంపించాను అని చెప్పి ఎరగందం సుబ్బారావు గారు బతుకున్నప్పుడు ఇంటర్వ్యూలో అన్నారు. 74 ఏళ్ళు 70 ఏళ్ల వయసున్న వ్యక్తి దగ్గరికి నా భార్య కథ రాస్తాను వెళ్తే మటుకు అలాంటి ఆలోచన అది నాకు పొరపాటును కూడా రాలేదు, ఎవరికి కూడా రాదు. ఒక తండ్రి వయసు దాటిన వ్యక్తి కదా ఎన్టీఆర్ గారు, ఆలోచన అది లేదు. తర్వాత ఈమె ఏం మాయ మాటలు చెప్పిందో తెలియదు కానీ పోలీసులు వచ్చి చాలా హరాస్మెంట్లు అయితే గురి చేయడం జరిగింది ఈరగంధం సుబ్బారావు గారిని. అక్కడ ఎన్టీఆర్ గారికి ఏం చెప్పిందో తెలియదు. నన్ను టార్చర్ పెట్టాడు, బలవంతం పెట్టాడు, నన్ను ఇలా లొంగ తీసుకున్నాడు, నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు, నాకు ఆనందమే లేదని చెప్పి మాయ మాటలు చెప్పింది. కొడుకుని తీసుకుని ల్యాబ్ తీసుకెళ్ళిపోయింది. ఆ కొడుకుని ఎన్టీఆర్ గారు దగ్గర చాలా ఒత్తిడి చేసి దత్తత తీసుకోమని చాలా దారుణంగా హింస పెట్టింది. ఆయన ఎన్టీఆర్ గారు సస్సే మీరు ఒప్పుకోలేదు. అప్పుడు తన దగ్గర ఉంచుకోకుండా సినిమా హీరో మోహన్ బాబు గారి ఇంట్లో ఆ కుర్రవాడిని పెట్టి చదివించేది. ఈలోగా ఈ లక్ష్మీ పార్వతి పెళ్ళైన తర్వాత ఎన్టీఆర్ గారిని కలవాలన్నా, రాజకీయాలైన పదవులు రావాలన్నా, ఒక మనిషిని కలుసుకోవాలన్నా డాక్టర్ కుసుమ్ గారు చెప్పారు ఇంటర్వ్యూలో. ఇమ్మని రాజేశ్వరి గారు హైదరాబాదు కుసుమ్ గారిని కలిసి నాకు ఒక 25,000 కావాలి అర్జెంటుగా, అంటే 30 సంవత్సరాల క్రితం 25,000 అని పెద్ద అమౌంటే. ఈవిడ కలవటానికి మినిమం 25,000 పట్టుచీరలు 25,000 డాక్టర్ కుసుమ్ గారి దగ్గర ఇమ్మని రాజేశ్వరి గారు తీసుకుని వెళ్ళటం జరిగిందంట. ఆవిడే ప్రత్యక్ష సాక్షి. అలాగే బంగారం వడ్డానాలు, హారాలు, పట్టుచీరలు ఏదైనా మాట్లాడే లక్ష్మీ పార్వతితోటే పావులు కదిపితేనే అక్కడ పనులు అవి. ఎన్టీఆర్ గారేమో సిన్సియర్ వ్యక్తి, 10 పైసలు ఎవరి దగ్గర కూడా తినే వ్యక్తి కాదు, తీసుకునే వ్యక్తి కాదు. ఇంతవరకు రాజకీయాల్లో ఆయనకి ఆర్థిక లావాదేవీలతో కేసులు కానీ, పలానా చోట ఎన్టీఆర్ 10 పైసలు తిన్నాడని కానీ లేదు. కిలో 2 రూపాయలు బియ్యం పథకం తీసుకొచ్చి 10 మంది అన్నం తినేట్టుగా చేసిన వ్యక్తి. అలాంటి నీతికి నిజాయితీకి మారిపేరుకున్న ఎన్టీఆర్ గారు వెనకాల ఏం జరుగుతుందో, వంటింట్లో రాజకీయ కుంపటి పెట్టిందని తెలియదు. చాలా డబ్బు వస్తూ ఉండేది. ఒక రాజు, ఆవిడకి అనుకూలంగా ఉండే రాజు క్యారేజీల బాక్సులతో పాటు నాన్ వెజ్ కర్రీస్ ఇష్టం కాబట్టి ఎన్టీఆర్ గారికి క్యారేజీలు పెద్ద పెద్ద గిన్నెలతో క్యారేజీలు వచ్చాయట. అందులో డబ్బు, బంగారం అన్నీ కూడా క్యారేజీలతో వెళ్ళిపోయాయట. ఈ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి సొమ్ము అంతా అలానే దోచేసింది. అలాగే ఈ ప్రాసెస్లో ఉండగానే ఈ లక్ష్మీ పార్వతిని ముఖ్యమంత్రిని చేయాలని కంకణం కట్టుకున్నారు ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఈ దుర్మార్గాలు ఎన్నిపోటు పడిచారని చెప్పి ఇప్పుడు చాలామంది కుక్కలు మగ్గుతూ ఉన్నారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి చాలా అంటే ఈయన మెయిన్ పనులన్నీ కూడా రాజకీయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఆయనకి కావాల్సిన నెట్వర్క్ మొత్తం అంత ప్రతీదీ కూడా ఇంచు టు ఇంచు చంద్రబాబు నాయుడు గారే చూసుకునేవారట. ఈమెను పెళ్లి చేసుకున్నాక ఆయన పర్సనల్గా ఉన్న వ్యక్తిని కాస్త పక్కన పెట్టించేసింది, కుటుంబానికి దూరం చేసేసింది. ఎందుకంటే వాళ్ళ పెళ్ళికి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒప్పుకోకపోవటం, ఇంటికి వెళ్ళి మందలించడం, తిట్టడం జరిగింది. కొట్టారని కూడా చెప్తుంది. కొట్టడం వాళ్ళ కాబట్టి కొట్టారుగా, మరొక కుటుంబం అయితే ఈడ్చి తన్నేసేవారేమో. వారి ప్రయత్నాలు ఎన్ని రకాలుగా చేసినా సరే ఇంటికి తాను పెద్ద కుంపటిలాగా ఎన్టీఆర్ గారి గుండెల మీద కూర్చుంది. ఈమె ఎంతో గొప్ప కవులు చెప్తున్న ఈ దుర్మార్గాల గురించి ఒక్కొక్కటి అంటే చాలా అసహ్యం అయితే కలుగుతుంది. ఈ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఈమెను చేయాలనుకుంది. అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు, నిరసనలు వచ్చి 2 భాగాలుగా ఇడిపోవటం జరిగింది. అశోక గజపతిరాజు గారు
ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటే కొంతమంది పార్టీ మారిపోయేవాళ్ళు కొంతమంది, మొత్తం రాజకీయం చిందరవందర అయిపోయింది. ఇదే సందర్భంలో వైస్రాయ్ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారిని మురళీమోహన్ గారు వెళ్ళి, అన్నగారు మీరు ఒక్కసారి రండి, పరిస్థితులు తారుమారు అవుతున్నాయి, మీరు వచ్చి కూర్చుని ఒక్కసారి మాట్లాడండి అంటే కూడా ఎన్టీఆర్ గారు కూడా ఈ దిక్కుమాల లక్ష్మీపార్వతి వెళ్ళేసరికి అక్కడ ఈమె మాట్లాడే సమయంలో ఎవరికో చెప్పు చూపించిందంట. చెప్పు చూపించారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈమెకు అగ్నెస్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పు విసిరితే అది అప్పట్లో రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పటికీ కూడా అది ఆసరాగా చేసిన ఎన్టీఆర్ పైన చెప్పులు వేపించాడు చంద్రబాబు నాయుడు అని ఆయన పడి ఎదురుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఈమెని ముఖ్యమంత్రి చేయటం ఆ కుటుంబ సభ్యులు కుమార్తెలకే కాదు, కొడుకులకే కాదు, ప్రజలకే కాదు, అలాగే అక్కడ పార్టీలో పనిచేసిన నాయకులకు కూడా ఇష్టం లేదు. ఒక ఆడదాన్ని తీసుకొచ్చి సీఎం అని చేయటం ఏంటి, ఈమె కింద మేము చేతులు కట్టి పని చేయాలా అని చెప్పి చాలా తీవ్ర నిరసనలు అయితే ప్రకటించినప్పటికీ కూడా ఏదేమైనా అప్పుడు తప్పని పరిస్థితిలో చాలా కష్టాలు అయితే ఎదుర్కొన్నారు. ఆ సందర్భంలో మామగారు అంటే రెస్పెక్ట్తో ఉండే వ్యక్తి తన భార్యను తీసుకుని ఈ ప్రాసెస్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ముఖాన్నే తలుపేసిన వ్యక్తి మా నాన్న ఎన్టీఆర్ గారు. లక్ష్మీ పార్వతి వశీకరణలో ఇరుక్కుపోయిన వ్యక్తి. వశీకరణం నిజంగా చేపించారు లేదో తెలియదు, కానీ వశీకరణం అయిపోయాడు. లేకపోతే ఆయన పెళ్లి చేసుకోవాలంటే కనుక ఎంతోమంది అప్పుడు ఆయన ఏజ్ తగ్గ హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉన్నారు. భార్య చనిపోయిన వెంటనే ఈమె ఆయన లైఫ్లో ప్రవేశించలేదు, కొన్నాళ్ళకి ప్రవేశించింది. అది రాజకీయాల్లో ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఆయన డిప్రెషన్ ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారంలో కథ రాస్తానని చెప్పి కథలోకి ముగ్గులోకి దించేసిన దుర్మార్గురాలు. ఆయన ఈ హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉండగానే ఈవిడ ఇచ్చిన హార్మోన్స్ ఇంజక్షన్ల వల్ల ఒక గర్భిణి వచ్చింది. 3 నెలలకో 4 నెలలకో కూడా గర్భిణి పోయింది. హరికృష్ణ గారి ఇంట్లో కుమార్తె పెళ్ళికి పిలిస్తే వెళ్ళొద్దని చెప్పి చాలా ఒత్తిడి చేసిందంట. అప్పుడు ఎన్టీఆర్ గారు కొట్టడం కూడా జరిగిందంట. ఎన్టీఆర్ గారు డ్రైవర్ లక్ష్మణ్ అనే ఆయన ఇంటర్వ్యూలో ఆయన చనిపోయే ముందు నేను తప్పు చేశాను ఈమెను పెళ్లి చేసుకొని అని అనటం కూడా జరిగింది. అలాగే లక్ష్మీ పార్వతి తను కథ రాయమని ఒక రైటర్కి ఇచ్చినప్పుడు అందులో నన్ను ఎన్టీఆర్ గారు బలవంతంగా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని రాస్తే అది ఒక వ్యక్తి మన ఐపీఎస్ ఆఫీసర్ నరసింహారావు గారు, అది ఇలాంటి వ్యక్తులు చెప్పిన విషయాలు మీకు చెప్తున్నా. ఆ రాసిన ఆ బుక్లో దాన్ని అండర్లైన్ చేసి హరికృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళి ఎన్టీఆర్ గారు 12 వాళ్ళలో చిక్కున్నానని చెప్పి మొత్తం మీద ఎన్టీఆర్ గారు ఈమెని కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రేమించినట్టుగా ఆ కథ స్టోరీ రాపించిన ఆ బుక్లో అండర్లైన్ చేస్తే అప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గరికి హరికృష్ణ గారు తీసుకెళ్తే అప్పుడు చాలా తీవ్రమైన కోపం పట్టడం అయితే జరిగింది. హరికృష్ణ గారి కుమార్తె ఇంట్లో పెళ్ళికి వెళ్ళొద్దని చెప్పి ఒత్తిడి చేస్తే ఆ రోజున ఈవిని భయంకరంగా తనటం కూడా జరిగింది. అంటే ఎన్టీఆర్ గారికి ఒక్కొక్కటి ఇంకా అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఆయన అల్లుడి మీద విపరీతమైన కోపం అయితే వచ్చింది. అంటే నా అల్లుడే నన్ను ఇలా చేస్తాడని చెప్పి, అంటే లక్ష్మీ పార్వతి మాయలు ఉండిపోయాడు కాబట్టి తర్వాత కొంతమంది నాయకులు కలిసి మీరు జాతీయ స్థాయి నాయకులు, మీ అల్లుడే కదా ముఖ్యమంత్రి అయ్యింది అని చెప్పి చెప్పడం, జాతీయ స్థాయిలో మీరు ఉండవలసిన వ్యక్తి, ప్రధానమంత్రిగా ఉండవలసిన లక్షణాల వ్యక్తి అని చెప్పడం కూడా జరిగింది. ఎన్టీఆర్ గారి జీవితంలో ఈవిడ ప్రవేశించిన విషయాలు చెప్తాం, కానీ చాలా కష్టాలు చాలా ఉన్నాయి. అన్నీ వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పట్లేదు, షార్ట్ కట్లో మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నా.
ఎన్టీఆర్ గారు దగ్గర లాస్ట్ కుమారుడు ఈయన దగ్గర ఉండేవాడు. అలాగే ఆయన మేడపై నుండి అబ్బాయి కింద ఉండడు. అబ్బాయికి అప్పుడు పెళ్ళి కాలేదు. ఎన్టీఆర్ గారికి ఆ ముందు ఆ నైట్ చనిపోతారు అనగా లక్ష్మణ్ అనే డ్రైవర్తో ఆయన వెళ్ళొస్తానంటే సరే అని చెప్పారట. ఎందుకంటే ఎన్టీఆర్ గారు లక్ష్మణ్ అనే డ్రైవర్కు ఆయన పర్సనల్ డ్రైవరు, తన ఇష్టమైన వ్యక్తి. ఆ వ్యక్తి అదే లాస్ట్ రోజు బంగారులాగా వెళ్ళేటప్పుడు వ్యక్తి బంగారులా ఉన్న వ్యక్తి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లంలు లేవు, వెళ్ళొస్తానంటే సరే లక్ష్మణ్ అని చెప్పిన వ్యక్తి ఆ నైటు ఏం జరిగిందో తెలియదు. ఏమి స్టెరాయిడ్స్ ఇచ్చిందో, ఎలాంటి ఇంజక్షన్లు చేసిందో, ఏం ఒత్తిడి జరిగిందో తెలియదు, కానీ ఆయన చనిపోవటం అయితే జరిగింది. చనిపోతే ఫ్యామిలీ డాక్టరు సోమరాజు గారు ఉన్నారు. సోమరాజు గారిని పిలిపించి ఏంటి ఈయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందనో హెల్త్ ప్రాబ్లం ఇలా ఉందనో చూపించడం మానేసి గైనకాలజిస్ట్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తారండి. అక్కడైనా అన్ని హెల్త్ ఇష్యూస్, బీపీ, షుగరు, ఓపెన్ హార్ట్ సర్జరీ, పెరాలసిస్ ఉన్న వ్యక్తికి దీనికి సంతానం కోసం ఆల్రెడీ ఒక గర్భిణి వచ్చింది పోయింది, మళ్ళా సంతానం ఏదైనా బిడ్డను కనాలి ఎన్టీఆర్ గారితో పంతం పట్టిన ఈ దుర్మార్గురాలు దీని స్వార్థం కోసం, దీని ఆనందం కోసం, రాజకాంక్షతో, డబ్బు మీద ఆశతో ఎన్టీఆర్ గారిని వల పన్ని కథ రాస్తానని చెప్పి ఆయన జీవితంలోకి వెళ్ళి ఆ కుటుంబాన్ని ముక్కలు చేసి ఆయన రెండో పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది ఎన్ని చెప్తే ఏంటి రెండో పెళ్లి చేసుకున్నాడు ఒక ఆడదాన్ని ఆ వయసులో అని చెప్పి తీవ్ర విమర్శలు అప్పుడు ఇప్పుడు కూడా ఎదుర్కోవటం జరుగుతుంది. ఆ ఎన్టీఆర్కి ఉన్న మచ్చ ఏదైనా ఉందంటే ఈ దిక్కుమా లక్ష్మీ పార్వతే. ఆ నైట్ చనిపోయినప్పుడు కిందన్న ఎన్టీఆర్ గారి కొడుక్కి చెప్పలేదు. తెల్లవారేసరికి అక్కడ చిన్న ఇల్లు, అక్కడ ఉండే ఇల్లు చాలా చిన్న ఇరుగ్గా ఉండే ఇల్లు, అక్కడ ఆ నైటు మరి ఏం స్టెరాయిడ్స్ ఇస్తే ఏం జరిగిందో, ఏ హార్ట్ వచ్చి ఆగిపోయిందో, ఆ స్టెరాయిడ్స్ బ్లడ్ ప్రెషర్ ఒత్తిడి ఎక్కువైపోయి హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల హార్మోన్ ఇంజెక్షన్లు అనేవి అవి డాక్టర్స్ అన్నారట, అవి ఏజ్ తక్కువ వాళ్ళు చేయించుకుంటేనే చాలా డేంజరు. ఆ వయసులో 74 ఏళ్ల వయసులో అన్ని రోజులు స్టెరాయిడ్స్ అన్నీ వాడటం వల్ల ఆయన హెల్త్కి చాలా డ్యామేజ్ జరుగుద్దని డాక్టర్స్ చర్చించుకునేవారట. ఆ రోజు మరి ఏం ఇంజెక్షన్ చేయించిందో, ఏం ట్యాబ్లెట్లు వాడిపించిందో తెలియదు, కానీ ఆ నైట్ ఆయన చనిపోయారు. నైట్ చనిపోయిన వెంటనే తెలియదు. అప్పుడు హరికృష్ణ గారు అమెరికాలో ఉన్నారు. డాక్టర్ కుసుమ్ గారు మరుసటి రోజున వెళ్ళేటప్పటికి ఎన్టీఆర్ గారు మొహం ఉబ్బిపోయి కళ్ళులాగా ఉబ్బిపోయి కప్పలాగా కళ్ళు ఉన్నాయి, మొహం అది రంగు మారిపోయిందంట. నైట్ చనిపోయిన వ్యక్తి మొహం చాలా ఫ్రెష్గా ఉంటుంది, కానీ చనిపోయి 2-3 రోజులు అయినట్టుగా ఆయన మొహం అంతా కమిలిపోయి నల్లగా బ్లాక్గా అయిపోయిందంట. మనం అప్పట్లో కొన్ని ఫోటో వీడియోస్ చూస్తే మనకి అదే అలానే కనపడుతుంది. అప్పుడు అక్కడున్న కొంతమంది ఎన్టీఆర్ గారిని ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు, ఆయన చూడటానికి వేలాది లక్షలాది జనాభా వస్తారు, ఈ ఇరుకు రోడ్డు సరిపోవు, ఈ ఇల్లు సరిపోదు, ఇది చిన్న ఇల్లు అని చెప్పి ఎన్టీఆర్ గారిని డాక్టర్ కుసుమ్ గారుకి అనుమానం వచ్చిందంట. ఏంటి ఈయన చావు వెనకాల ఏదో పెద్ద నిజమే ఉంది అని చెప్పి ఆవిడ సందేహం పడ్డారట. అప్పటికే వారి పిల్లలకి అందరు కూడా అనుమానమే, ఇది సహజ మరణం కాదు, ఏదో జాగి ఉందని చెప్పి హరికృష్ణ గారు కూడా చాలా బాధపడటం జరిగింది. అప్పుడు ఇంటర్వ్యూస్లో మనం చూస్తే అర్థమవుతుంది.
ఈమె అధికారం కోసం కుటుంబంలో ఒక బిడ్డను కని కడుపున పుట్టిన బిడ్డని పరాయి చోటను పెట్టి భర్తను వదిలేసి ఇక్కడ ఎన్టీఆర్ గారితో హ్యాపీగా ఉంటూ ఆయనతో సంతానం కనాలని స్టెరాయిడ్స్ ఇచ్చేస్తూ సీఎం అయిపోవాలని అచ్చేస్తూ చాలా దుర్మార్గాలు చేసింది. మరుసటి రోజున పొద్దుట అందరికీ కబుర్లు వెళ్ళిన తర్వాత డాక్టర్ సోమరాజు గారు కూడా కోప్పడ్డారు. ఎందుకు నన్ను పిలవలేదు, ఆ ఫ్యామిలీ డాక్టర్, నాకు తెలుసు ఆయన గురించి ప్రతిదీ క్షుణ్ణంగా అని చెప్పి ఆయన కోప్పడిన. ఇది చేసే దగాలు చేయటం, సూట్ కేసులతో 4 సూట్ కేసులతో డబ్బు సర్దేసింది, పంపించేసింది మోహన్ బాబు దగ్గర. అలా ఎంత పోయి ఉంటుందో. తర్వాత ఆ రోజున చనిపోయినప్పుడు ఈవిడ దగ్గర, ఎన్టీఆర్ గారి దగ్గర కూర్చుని ఈవిడ నంగనా చెడుపులు ఏడుస్తుంది. దొంగ ఏడుపైనా చెప్పాలి, ఎందుకు కారణం చెప్తాను. ఈ ఎన్టీఆర్ గారు నలుగురు కూతుళ్ళు వస్తే అలా దూరంగా నుంచుని చూస్తున్నారట, తండ్రి దగ్గర రావటానికి ఆలోచిస్తున్నారట. అప్పుడు నరసింహారావు గారు, మన ఎన్టీఆర్ గారికి స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్లో ఆయన భార్య వెళ్ళినప్పుడు నన్నపనేని రాజకుమారి గారు, ఇంకో ఐఏఎస్ ఐపీఎస్లో అధికారిని ఆవిడ, వీళ్ళందరూ కూడా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పక్కన మీరు ఉండి మీరు తండ్రి గురించి బాధపడాలి, మీ దూరంగా ఉండటం ఏంటని అప్పుడు లక్ష్మీ పార్వతి అని పక్కన కూర్చున్న ఈ పక్కన ఈ ఆడపిల్లలు కూర్చుని ఏర్పాటు చేయటం జరిగిందంట. వాళ్ళ తండ్రి దగ్గర కూడా వాళ్ళు చనిపోయాక కూడా ఫ్రీగా వెళ్ళి తండ్రి దగ్గర మనస్ఫూర్తిగా ఏడ్చే ఛాన్స్ కూడా లేకుండా దూరంగా నుంచి చూసే దిక్కుమాల పరిస్థితి ఏర్పరిచింది లక్ష్మీ పార్వతి. తర్వాత అక్కడ ప్లేస్ సరిపోదని ఇంకో చోటకి తీసుకెళ్ళాలి, ఆయన ఓపెన్ ప్లేస్ కావాలని చెప్పిన దానికి అంగీకరించలేదు. ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు ఈవిడ చేతుల మీదే జరగాలి అని అనుకుందో ఏమో తెలియదు. అధికార దాహంతో ఉంది కదా, శవరాజకీయాలు చేసింది. అప్పుడు మన హరికృష్ణ గారు వచ్చిన తర్వాత, అమెరికా నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నంకి వచ్చారు ఆయన. అప్పుడు ఆయన్ని స్టేడియం దగ్గరికి, జనాలు లక్షలాది మంది ప్రజలు వస్తారు, ఆ స్టేడియం దగ్గరికి పెట్టడం జరిగింది. ఆ రోజున ఇంట్లో వ్యక్తుల ద్వారా తెలిసింది. ఆ రోజున ఎన్టీఆర్ గారి డెడ్ బాడీ పక్కన ప్రొద్దున సాయంకాలం వరకు కూర్చోవాలని ఉప్మా చేయించిన ఉప్మా తిని వెళ్ళి ఈ దుర్మార్గురాలు వెళ్ళిందంటే ఇది నిజంగా ఎంత ఎంత నీచ నికృష్టాలో అర్థమైపోతుంది. చనిపోయాక కూడా టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన దుర్మార్గురాలు చనిపోయిన తర్వాత సినిమా కూడా తీసింది. 96, 97 సరౌండింగ్ ఆ ప్రాంతంలో సినిమా తీసింది, అమ్మవారి వేషం వేసింది. ఆ సినిమా అయితే అది చిత్రీకరణ అయితే అది కంప్లీట్ కాలేదు, కానీ సినిమాలు కూడా తీసింది. ఎన్టీఆర్ గారిని సర్వనాశనం చేసిన ఈ లక్ష్మీ పార్వతి, ఈ దుర్మార్గురాలు ఆ కుటుంబంలో ఉన్న ఆ కుమార్తెల్ని, కొడుకుల్ని, అందరినీ నోటికి ఇష్టానుసారంగా ఇది తిడుతుందంటే ఇది భర్తను వదిలొచ్చింది. కొడుకుని చేసుకున్న ఎన్టీఆర్ గారి కోసం కడుపు పుట్టిన బిడ్డని దూరంగా పెట్టింది. ఇప్పటికీ ఆ కొడుకు ఈమెతో కలిసి ఉంటున్నాడంటే కలిసి లేడు. ఇది ఒక్కతే సింగిల్గా ఉంటుంది ఈ దుర్మార్గురాలు. చాలా అప్పటికే ఎన్టీఆర్ గారి దగ్గర ఎంత డబ్బు దోచింది. ఆ దోచిన డబ్బుల్లో ఈ మోహన్ బాబుతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడంట. కానీ ఈవిడ 4 సూట్ కేసులు ఇస్తే అవి తమ్మని బిమ్మెన్ చేసి డబ్బు కూడా ఈవిడ చేతి కంప్లీట్గా రాలేదని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇది డబ్బు అయితే తప్పించినా మోహన్ బాబు అయితే ఫుల్గా అప్పుడు ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ క్లోజ్గా ఉండేవాడు, లక్ష్మీపాల్ సపోర్ట్గా చేసేవాడు. ఆ నమ్మకం ఈ డబ్బులను చనిపోయిన రోజునే మొత్తం సర్దేసే సూట్ కేసులు పంపించేసింది. అలాగే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు సారా అమ్మేవారు. ఇప్పుడున్న మందు కాకుండా సారా అమ్మినప్పుడు 500 కోట్ల రూపాయలు దాచిందంట. సాక్షి డాక్టర్ కుసుమ్ గారు అని చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్గా ఉన్న వ్యక్తుల్లో. ఈవిడికైనా పదవి మీ రాజకీయ నాయకులు పదవులు కావాలంటే ఈవిడ వడ్లాను, నగలు, ఎన్నో నగలు, ఎంతో స్కామ్లు చేసింది దుర్మార్గురాలు. ఇది కుటుంబంతో, భర్తతో, కొడుకుతో కలిసి ఉండలేని ఈ దుర్మార్గురాలు ఎన్టీఆర్ గారి మీద మోజుతో
ఆయన మీద మోజు కదా, ఆయన వెనకున్న రాజకీయాలకి, డబ్బుకి, ఆస్తికి మోజుతో ఈయన ట్రాప్లో దింపి సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గురాలు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ గారు హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తుంటే కళ్ళప్పు చెప్పిన ఈ లక్ష్మీ పార్వతి, కాంగ్రెస్ అంటే అగనిస్ట్గా ఉండే ఎన్టీఆర్ గారికి ఆ చీరలో మొక్కే కదా ఈ కాంగ్రెస్ పార్టీ. అందులో ఉండి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ఎన్నిపోటు పొడిచాడు అంటే ఎన్నిపోటు అనేది నీకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే దుర్మార్గురాల, నువ్వు నీ భర్తకి ఎన్నిపోటు పొడిచావు, కడుపున పుట్టిన బిడ్డకి ఎన్నిపోటు పొడిచావు, కొన్ని లక్షల కోట్ల ఆరాధ్య దైవంగా ఉండే ఎన్టీఆర్ అంటే భగవంతుడు, రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. ఎన్టీఆర్ చూస్తేనే రాముడు, కృష్ణుడు అని మొక్కేవాళ్ళు కూడా ఉన్న సమాజంలో ఎన్టీఆర్ గారికి చెడ్డ పేరు వచ్చిందంటే నీ వల్ల. ఈరోజు నా కుటుంబాన్ని లోకేష్ బాబు నిన్ను అమ్మమ్మ అని పిలవాల. ఏ పర్పస్ మీద నిన్ను అమ్మమ్మ అని పిలుస్తారు? నువ్వు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి అత్తగారు అవుతావు, భువనేశ్వరి అమ్మకి, మన పురంధరేశ్వరి గారికి, ఉమ్మగారికి, వీళ్ళందరికీ ఎలా కన్నతల్లి అవుతావు? నువ్వేమన్నా ఎన్టీఆర్ గారు మొదటి భార్య చనిపోతే నిన్ను చేసుకుంటే పుట్టిన పిల్లల వీళ్ళందరూ? ఎన్టీఆర్ గారి పిల్లలు నీ సొంత పిల్లల? నీ క్యారెక్టర్ దిగచారే క్యారెక్టర్ కాబట్టి 10 మందిలో నువ్వు తిట్టినా సరే నిన్ను వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కింద చూస్తారు. హరికృష్ణ గారి భార్య, రెండో భార్యగా చేసుకున్నప్పుడు కూడా ఆమెకున్న వాల్యూ వేరు. ఆమె రెండో భార్యగా వెళ్ళింది. అంతకు మునుపు ఆమె పెళ్లి కాల. సిన్సియర్గా హరికృష్ణ గారిని ఇష్టపడింది, ఆయన ఈవిని ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా. ఆవిడ ఇంట్లోంచి ఏ రోజుకి కూడా బయటికి రాలా. ఆమెకి నీకు పోలిగండి, నాకులాగా అనుకున్న తేడా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయనకి ఎవరు అన్నం పెట్టలేదు, నేను ఆదుకున్నా. ఎన్టీఆర్ గారు స్థాయి ఏమైనా చిన్న స్థాయా? నువ్వు చిన్న దిక్కుమాలిన ఎక్కడో చిన్న ఊర్లో పుట్టి, పేదరికంలో పుట్టి, ఈరగంధం సుబ్బారావు గారు వల్ల చదువుకుని, ఈరగంధం సుబ్బారావు గారి ప్రచారం వల్ల బయటకు వచ్చిన వ్యక్తివి. ఆయన వల్ల అమెరికా వరకు వెళ్ళావు, ఢిల్లీ వరకు వెళ్ళావు. ఆ ఈరగంధం సుబ్బారావు గారిని కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి ఎన్టీ రామారావు గారు చేతిలో ఉన్న రాజకీయ పాలకు పెడుతూ పోలీస్ డిపార్ట్మెంట్తో నానా ట్యాచ్లు పెట్టిన వ్యక్తివు నువ్వు. ఈ రోజున బాబు గారిని ఏకవచనంతో వాడు వీడు అని చెప్పి వాగుతూ ఉంటావు దుర్మార్గురాల. ఏ రోజు అమ్మమ్మ అనలేదా? నువ్వు నీ కడుపున పుట్టిన నీ కొడుకు ఈరగంధం సుబ్బారావు గారికి, నీకు పుట్టిన నీ కొడుకుని 10 మంది ఎంత ఇన్సల్ట్గా చూస్తారు దుర్మార్గురాలది నీకు తెలుసా? అబ్బాయి చాలా టాలెంటెడ్గా 40 ఏళ్ళ వయసు ఉండొచ్చేమో ఆ వ్యక్తికి, డాక్టర్ అయ్యాడు అతను. నీ ప్రమేయం లేకుండానే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటి తల్లిని తలుచుకుంటే ఎంత భంగపడి ఉంటాడో, తన తండ్రిని వదిలేసి ఇంకో తండ్రితో ఉందని చెప్పి. అతను యూట్యూబ్ ఓపెన్ చేస్తే నిన్ను ప్రతి వాళ్ళు తిట్టిన వీడియోలుగా నిన్ను సపోర్ట్ చేసే ఒక్క వీడియో నేనైతే ఇంతవరకు కూడా నేను చూడలా. ఇంత దిక్కుమాలిన లక్ష్మీ పార్వతి, నువ్వు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని తిట్టే రైట్ నీకుందా? నువ్వెంత, నీ బ్రతికెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎన్టీఆర్ గారికి దిక్కుమాలిన చెడ్డ పేరు తీసుకొచ్చావు. ఆయన కుమార్తెలకి, కోడళ్ళకి లాస్ట్ రోజుల్లో దూరం చేసావు. మచ్చలేని చంద్రుడిలో ఉన్న ఎన్టీఆర్ గారిని మచ్చ ఉండేటట్టుగా చేసావు. ఇప్పుడు నువ్వు వైసీపీ పార్టీలో ఉండి తిట్టాలంటే కనుక నిన్ను ముందు పెడతారు. నువ్వు నీచుడు, దరిద్రుడని ఏకవచనంతో బాబు గారిని తిడతా ఉంటే ఏ రోజున కూడా బాబు గారు నీ గురించి నోరు ఎక్కడ ఇప్పింది లేదు, నిన్ను తిట్టిందే లేదు. ఆడవాళ్ళని తిట్టి రాజకీయాల్లో పైగా చెప్తే కదా చంద్రబాబు నాయుడు గారు. నీకు తిరిగి కౌంటర్ కూడా ఆ కుటుంబం ఏ రోజున ఇవ్వలేదు. ఎందుకంటే నిన్ను వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా తల్లి కాదు కదా, ఇంటిలో పనిచేసే పని మనిషికి ఇచ్చి వాల్యూ కూడా నీకు ఇవ్వలేదు. నిన్ను కొట్టారు. కుమార్తె కొట్టిందంటే వాళ్ళు మాత్రం కొట్టారు, మిగతా వాళ్ళు అయితే చంపేద్దరేమో. నీ జీవితంలో నువ్వు ఎన్ని జన్మల పుణ్యం చేస్తే నువ్వు ఎన్టీఆర్ గారి భారీగా అనిపించుకుంటున్నావు. అది వినటాక మాకు అసహ్యంగా ఉంటుంది.
నేను ఎన్టీఆర్ గారి సతీమణి అంటున్నా. తండ్రి తాతయ్య అన్న వయసున్న వ్యక్తిని మొదటి పెళ్లి చేసుకున్నాం. తండ్రి వయసున్న వ్యక్తిని, తాత వయసు వ్యక్తి ఇంచుమించుగా అంత పెద్ద వయసున్న వ్యక్తిని ప్రేమ లవ్ అని దింపావు. నీకు ఎలాగా ఇలాంటి దిక్కుమాలిన పని చేసావు? ఎన్టీఆర్ గారు పిల్లల్ని అనే స్థాయి నీదా? నక్కకి నాగులాకు అనుకున్నంత తేడా. ఆకాశం మీద ఉమ్మేస్తున్నావు, అది నీ మొహం మీదే పడుతుందని తెలుసుకోలేకపోతున్నావు. నిజంగా నీకు రాజకీయ కాంక్ష లేకపోతే నువ్వు పార్టీ పెట్టావు. నీ మీద జనాలకు అభిమానం ఉంటే కనుక నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయావు? ఎందుకు నువ్వు ఎక్కడా కూడా ఎందుకు కాలేదు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిపోటు పొడిసేస్తే ఆ కసితో ఈ జనాలందరూ తిరుగుబాటు తిరిగి, అప్పుడైతే ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రాలో ఉన్న జనాలందరూ కూడా ఒక్క ఓటు కూడా బాబు గారికి వేయకుండా నిన్నే నెగ్గించేవాళ్ళు కదా. నువ్వు పెట్టిన పార్టీ కూడా తునకు లేకుండా పక్కన పెట్టేశారు నిన్ను. వాళ్ళ ఆస్తులు కావాలంట, వాళ్ళ ఇల్లులు కావాలంట. నువ్వు చేసిన కాపురం 10-15 ఏళ్ళు ఉంటుందో లేదో తెలియదు. మొదటి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకు కానీ ఇలాగా జీవితాలను నాశనం చేసేటకి చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు ఒక పెద్ద మేరు పర్వతం లాంటి వ్యక్తి ఎన్టీఆర్, గొప్ప వ్యక్తి, హిమాలయాలు దాటి మేరు పర్వతం ఎదిగిన వ్యక్తిని అగాధంలోకి తోచేస్తున్నారు మీలాంటి సన్నాస ఆడవాళ్ళ వల్ల. నీకు ఏదో ఒక పెద్ద పదవి, నీకు హోమ్ మినిస్టర్ పదవో లేకపోతే డిప్యూటీ సీఎం పదవి ఇస్తారో అని అనుకుని నువ్వు రెచ్చిపోయి నువ్వు ఎన్టీఆర్ గారి హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేస్తున్నా సరే నువ్వు ఎలా సైలెంట్గా ఉన్నావు? ఎందుకు మాట్లాడలేకపోయావు? ఆ కుటుంబం నిన్ను ఇంకా చంపించకుండా ఉందంటే వాళ్ళ సంస్కారం. నీలాంటి దుర్మార్గురాలని అసలు భూమి మీద ఉండనివ్వకూడదు. ఎవరైనా నీకు పాజిటివ్ ఒక్క మాట మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు నీకు గడ్డి పెట్టడమే, నేను తిట్టడమే. ఏ వీడియో కింద నేను కామెంట్ చూసిన ఒక్కళ్ళు కూడా మెచ్చుకోరు నిన్ను. అలాంటి దుర్మార్గురాలివి నువ్వు. ఈ రోజున ఎన్టీఆర్ గారి కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పిల్లల్ని, అల్మాన వాళ్ళని అందరినీ కూడా నేను అమ్మమ్మ అని పిలవాలి. లోకేష్ బాబు, నీ కొడుకు పిల్లల్ని నానమ్మ అని పిలుస్తున్నారా? నిన్ను ఎలా పిలవాలి? ఇదే మాట ఎర్రగంధం సుబ్బారావు గారికి పుట్టిన 4 సంతానం కలిగిన పిల్లల్ని అడగండి. అడుగు వెళ్ళి అమ్మమ్మను నానమ్మ అని చెప్పి. అలాగే నీకు ఎర్రగంధం గారికి పుట్టిన కొడుకు ఉన్నాడు కదా, పెట్టిన పిల్లలతో ఫ్యామిలీతో కలిసి ఉంటున్నావా? నారా లోకేష్కి భార్య భర్తలకి గొడవలు అయిపోతున్నాయి. మీ ఫ్యామిలీ అంటున్నారు, భార్య భర్తలతోటే గొడవలు అవుతున్నాయి. ప్రతి ఇంట్లో అవుతుంది, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కొట్టుకుంటారు, తన్నుకుంటారు. అది నీకులాగా 2-3 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అనే మాటలు కాదు అవి. 2-3 పెళ్ళిళ్ళు చేసుకుని ఆస్తులు కాజేసి పొడి చేసి స్టెరాయిడ్స్ ఇచ్చి హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి సర్వనాశనం చేసి ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన దుర్మార్గురాలు. ఎన్టీఆర్ గారి పేరు స్థిరస్థాయిగా ఎలా ఉంటుందో నీతో ఆయన లాస్ట్ రోజుల్లో దిక్కుమాలిన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. లాస్ట్ రోజులో నేను తప్పు చేశాను అని డ్రైవర్ లక్ష్మణ్ దగ్గర బాధపడ్డా. డ్రైవర్ లక్ష్మణ్ ఇప్పటికీ ఆయన బతికే ఉన్న డ్రైవర్. ఇంత దుర్మార్గురాలివి ఈ రోజున నోరు ఉంది కదా అని చెప్పి అవాకులు చవాకులు పేలుతున్నాం. కానీ పాపం ఇప్పుడు పండుద్ది. నీ టైం ఇంకా ఉంది. ఆ టైం వచ్చేటప్పటికి జనాలే నేను ఏదో రోజున బుద్ధి చెప్తారు.